సో ది బెస్ట్ షో, మీకు ఇష్టమైన షో ఏంటి? పటాస్ అండి, అన్డౌటెడ్లీ. రేపు పొద్దున్న నేను ఎన్ని షోలు చేసా, ఎన్ని షోలు చేసినా పటాస్ విల్ బి రిమెంబర్డ్. ఓకే, టీవీ షోస్, రికార్డెడ్ షోస్, ఆఫ్ కోర్స్, సో లైవ్ షోస్, ఏ షోస్ని ఇష్టపడతారు అండ్ ఏది సింపుల్? లైవ్ షోస్ ఆర్ సింపుల్ అండి. కూర్చొని మాట్లాడతారు, లైవ్ అది రికార్డెడ్ ఏమి ఉండదు. సో ఒక్క కెమెరా ఉంటుంది, ఫిక్స్డ్ కెమెరా ఉంటుంది, మాట్లాడేసి అయిపోతుంది. రికార్డెడ్ షోస్ ఆర్ టఫ్ బట్ క్రియేటివ్, బట్ అది ఫన్. రికార్డెడ్ షోస్ ఆర్ ఫన్, లైవ్ షో ఆల్సో ఫన్, బట్ రికార్డెడ్లో యూ హ్యావ్ మోర్ కెమెరాస్. ఒక మా పటాదే 9 కెమెరా సెటప్. సో ఇట్ ఈస్ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి, అండ్ యూ లెర్న్ డిఫరెంట్ థింగ్స్. అరే నాలో ఏ టాలెంట్ కూడా ఉందా, అరే ఈ పంచ్ నేను వేయగలుగుతానా, అసలు సడన్గా ఎట్లా వచ్చింది. దట్ ఈస్ యూనో యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ స్పాంటేనిటీ. దట్ ఈస్ మోర్ ఫన్. ఐ ఎంజాయ్ రికార్డెడ్ షోస్. మోర్ ఓవర్ ఇందాక మీరు చెప్పినట్టుగా స్క్రిప్టెడ్ కదండి ఈజీగా ఉండేది, బికాజ్ ఇట్స్ స్క్రిప్టెడ్ వన్, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. లైవ్ లో ఏంటంటే యూ హ్యావ్ టు పర్ఫార్మ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా టీవీ షోస్ కంటే నాకు లైవ్ ఇష్టం అన్నారు. లైవ్ లో ఏంటంటే మీరు మాట్లాడేసేయాలి. స్క్రిప్టెడ్ ఏంటంటే హ్యాపీగా అది ఇంకా అది సింపుల్ కదా అంటున్నారు. లైవ్ సింపుల్ స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా? ఈజ్ ఇట్ నాట్ స్క్రిప్ట్ అంటే అట్లీస్ట్ పటాస్ ఇస్ నెవర్ స్క్రిప్టెడ్. బేసిక్ స్క్రిప్ట్ అయితే ఉంటుంది కదా. మేము డేకి 4 ఎపిసోడ్స్ చేస్తామండి. డేకి 4 ఎపిసోడ్స్ చేస్తాం. స్క్రిప్ట్ని ఫాలో అయితే రైటర్ రాసింది చెప్పాలి. రైటర్ రాసింది చెప్పకపోతే కట్ రీటేక్, కట్ రీటేక్, కట్ రీటేక్. పటాస్లో మీరు చూడండి, ఇట్ ఈస్ స్పాంటేనియస్ ఫన్. పటాస్ ఇస్ నెవర్ స్క్రిప్ట్. వీ హ్యావ్ అ రైటర్, హరి అని రైటర్ ఉన్నాడు. లైన్ చెప్తాడు, అన్న ఇగో ఇదన్నా ఇదన్నా, ఇగో దీని తర్వాత ఇదన్నా, దీని తర్వాత అది ఉట్టి సాటర్డే స్పూఫ్. మేము సినిమా స్పూఫ్లు చేస్తాం, ఉట్టి అదే. మిగతా రోజులు దెర్ ఇస్ నో స్క్రిప్ట్. ఇట్ ఈస్ ర్యాండమ్, పంచులు వేసుకోవాలి అంతే. నీ టాలెంట్ ఎంత ఉంది, నా టాలెంట్ ఎంత ఉంది, నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను, అదే కాంపిటీషన్, అదే పటాస్. సో నువ్వు అంటే ఇక స్క్రిప్ట్ అనేది ఏం లేదనమాట. సో జనాలు అనుకుంటున్నారు కదా స్క్రిప్టెడ్ కాదు, అది ముందు ప్రీ ప్లానింగ్ కాదు, స్పాంటేనియస్. సో ఫన్ అంతా కూడా అలా జనరేట్ అయిపోతుంది. వెన్ యూ హ్యావ్ ఫన్నీ పీపుల్, దట్ స్ట్రీట్ స్మార్ట్ పీపుల్, ఒకటే విధంగా ఆలోచించే పీపుల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చేసిన యాంకర్స్, కో యాంకర్స్లో చాలా మందితో చేశారు కదా, ది బెస్ట్ మీకు నచ్చిన కో యాంకర్ ఎవరు? నాకు నచ్చిన కో యాంకర్ ఐ టోల్డ్ యూ, అంటే తనతో చేస్తే ఒక కాంపిటీషన్ వైజ్ నేను ఇంప్రూవ్ అవుతా తనతో చేస్తే, శ్రీముఖి. శ్రీముఖి. సరే, శ్రీముఖి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు తీపించారు కాబట్టి చెప్పండి. లేదు మీరు తీయకపోయినా అడిగేదాన్ని, అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది మరి మరి శ్రీముఖి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఎందుకండి సూపర్ యాంకరింగ్ అని చెయ్యాలి కదండి, మీ నుంచి ఆ మాత్రం టిప్స్ తీసుకొని ఫాలో అవ్వకపోతే ఎలాగా. సో మన రవి లాస్య అనేది బ్యూటిఫుల్ పేర్ ఒకప్పుడు, అండ్ ఇప్పుడు తీసుకుంటే రవి శ్రీముఖి కదా. సో ఇది రెండిట్లో రవి అనేది కామన్ వర్డ్, సో ఆ రవి అనేది కామన్ నేమ్, ఐ మీన్. సో ఈ పర్సన్ సేమ్ ఉన్నాడు, మరి అమ్మాయిలు ఎందుకండి మారారు? రవి కోమలి రేపు ఒక షో చేస్తే నేను చెప్తున్నా, ఒక 40 ఎపిసోడ్లో రవి కోమలి అంతే ఫేమస్ అవుతారు. రేపు రవి శ్రీదేవి అని కొత్త అమ్మాయితో చేస్తే రవి శ్రీదేవి కూడా అంతే ఫేమస్ అవుతారు. రవి ఒక్కడి చేసినా అదే పేరు ఉంటుంది, రవి కాంబినేషన్ చేసినా అదే పేరు ఉంటుంది. వెన్ యూ డూ కో యాంకరింగ్, ఇద్దరితో చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్స్ ఆఫ్ ఆపోజిట్ పర్సన్ అండ్ యూ హ్యావ్ టు నో ది వీక్నెస్ని ఆడుకోవాలి. లేటెస్ట్ ట్రెండ్ అది, వీక్నెస్ని ఆడుకోవాలి. జనాలు ఎంజాయ్ చేస్తారు వీక్నెస్ని ఆడుకుంటే. యూ హ్యావ్ అ వీక్నెస్, ప్రాబ్లీ మీరు స్టామర్ చేస్తారు, అది మీతో ట్రావెల్ చేస్తే నాకు అర్థమవుద్ది మీలో ఏం వీక్నెస్. నేను ఆ వీక్నెస్ని గెలుకుతా ఉంటా, మీరు ఎందుకు నేను అది గెలుకుతా ఉంటా, జనాలు ఎంటర్టైన్ అవుతారు. నీ వీక్నెస్ తెలుసుకున్నాక నీది నాది కంఫర్ట్ జోన్ ఒకటి ఏర్పడిన తర్వాత నేను మిమ్మల్ని పోక్ చేస్తూ ఉంటా ఆ పాయింట్లో, జస్ట్ టు ఎంటర్టైన్ క్రౌడ్. మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని కించపరించాలని కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫన్. నేను ఎట్లా అంటే నన్ను అరే అన్న తీసుకుంటా, నన్ను అరే అన్న తీపించుకునేలాగా చేసుకుంటా. ఆ కంఫర్ట్ జోన్ అదే నేను ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ జోన్ వచ్చింది. నేను శ్రీముఖి ఆ కంఫర్ట్ జోన్ అనేది వీఆర్ దేర్. పోవే పోరా తీసుకుంటాం, వేరే ఎవరు తీసుకోరేమో, బికాజ్ ఇమేజ్ అని వచ్చింది ఒకటి. ఇమేజ్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇమేజ్. ఐ హ్యావ్ నెవర్ కేర్డ్ అబౌట్ ఇమేజ్. ఎవడు 10 మంది ఎవడేం మాట్లాడుకుంటాడు వద్దు. నేను బయట ఎట్లుంటానో, నాకు వేరే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బయట, హు ఆర్ గర్ల్స్. నేను వాళ్ళని వస్తే చేసే ఎట్లా అంటానో వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ తెలుసు కాబట్టి షోలో కూడా అదే అంట.
అదే అంట, దట్ ఈస్ ఎంటర్టైనింగ్ పరంగా అదే చేస్తున్నా. ఓకే, సో ఇండస్ట్రీ రాకముందు ఉన్న మీరు ఇప్పుడు ఏం మారారంటారు? మీలో ఏం మార్పులు వచ్చాయి? ఎటువంటి మార్పు లేదా? నాట్ ఈవెన్ అ సింగిల్ వన్. నేను ఎవరిలాగా వేరేలాగా చేస్తున్నాను అంటే నేను మారుతా. నేను నాలాగానే ఉంటా, నేను నాలానే చేస్తా. అది హార్మోనల్ చేంజ్ అవ్వాలి, లేకపోతే దేవుడి పైన నుంచి ఓం బుష్ అనాలి, అప్పుడు మారుతా నేను. అంతవరకు నేను మారా. నా థింకింగ్ నా కరెక్ట్ ఏంటో నాకు తెలుసండి. నేను కరెక్ట్ చేస్తున్నా నమ్మితే నేను చేస్తా, మనస్ఫూర్తిగా చేస్తా. నేను ఎవరిని కించపరచను, హర్ట్ అయ్యేలాగా నాతో ఉండదు. ఎదురు కూడా అనుకోవచ్చు వీడు హర్ట్ చేస్తుండని, కానీ నాకు తెలుసు, నా ఆపోజిట్ పర్సన్కి తెలుసు నేను ఎవరి గురించి అయితే మాట్లాడి హర్ట్ అవుతున్నారా లేదా అని. ఇండస్ట్రీలో అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ కనుక ఒక టీవీ షోలో కనబడితే అర్రే తురేలు కాదు బూతులు లెక్క పెట్టుకుంటాం. అది అఫ్కోర్స్ టీవీలో రాదు, ఎడిట్ చేస్తారు అనుకోండి, అరే తురేలు లెక్క పెట్టాం. బికాస్ వీ షేర్ దట్ కంఫర్ట్ జోన్. నువ్వు వచ్చి టీవీ నువ్వు ఇట్లంటో అరే నేను ఇంతే బై ఇట్లా చేసినందుకే డైరెక్టర్ వచ్చి నాకు ఇచ్చిండు, ప్రొడ్యూసర్ వచ్చి డబ్బులు పెట్టిండు. నాకు లేదు ప్రాబ్లం, నీకు లేదు ప్రాబ్లం, నీకెందుకు నా ప్రాబ్లం? ఓకే, సో ఇండస్ట్రీ మీకు నేర్పించిన పాఠం ఏంటి? మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? మారద్దు. ఎవడు ఏం చెత్త ఏం మాట్లాడినా నువ్వు చేసేది చెయ్యి. సో ఇన్ని రోజులు మిమ్మల్ని యాంకర్లా చూసాం. సో మీ ఓన్ షోస్తో మా ముందుకి వచ్చే అలాంటి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఓన్ షోస్ అంటే లైక్ ప్రదీప్ గారు చాలా షోస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అవును, చాలా కదండి, కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. మనోడు ప్రొడ్యూసర్, నాకు ప్రొడ్యూసింగ్ అనేది ఇప్పుడైతే లేదండి మైండ్లో. డబ్బు పెట్టి చేయాలి. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ డబ్బు పెట్టంగానే మీది ఒక మైండ్ కొంచెం ఫోకస్ అక్కడికి వెళ్తుంది. నా సైడ్ నుంచి డబ్బు వెళ్తుంది, అది కరెక్ట్ ఉందా లేదా, ఇది కరెక్ట్ ఉందా లేదా, వీళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా, XYZ ఇట్ రన్స్ ఇన్ యువర్ మైండ్. ఒక ప్రొడ్యూసర్ మామూలు టెన్షన్ కాదండి డబ్బు పెట్టిన తర్వాత. సినిమా ప్రొడ్యూసర్ కానీ, చిన్న ప్రొడ్యూసర్ కానీ, షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ ఎంత ఉంటుందో ఆ ప్రెషర్ నాకు తెలుసు. వెన్ యూ పుట్ మనీ, నాకు తెలిసి ఐ కాంట్ గివ్ మై 100% టు మై జాబ్ యాంకరింగ్. నా మైండ్ కొంచెం అక్కడ ఉంది. నేను ఇక్కడ పీస్ఫుల్గా నేను ఎట్లుండాలో అట్లా ఉండలేను. బికాజ్ నేను మనీ పెట్టి అక్కడ టెన్షన్ కొంచెం పార్షియలేట్ వెళ్తుంటుంది. నేను పర్ఫామ్ చేసి నాకు ఫ్రీగా చేయాలి. నేను ప్రొడ్యూసర్ అయితే కనుక ఫ్యూచర్లో ఆ షో నేను యాంకరింగ్ చేయాలి, ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చి నేను డబ్బు పెట్టి అలా డబ్బు సంపాదిస్తాను. గుడ్ ఐడియా. సో వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? చిరంజీవి గారు చేసిన రోల్స్ అండి కొన్ని. అన్ని అంటే చాలా ఉన్నాయి. అంటే నాకు బాగా నచ్చిన వాళ్ళు గ్యాంగ్ లీడర్ అనమాట చిరంజీవి గారు. తర్వాత ముఠా మేస్త్రి, ఇట్లాంటివన్నీ, ఆపద్ బాంధవుడు, ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నేను ఒక 50-60 సార్లు చూసి ఉండొచ్చు. నేను ఇండస్ట్రీ రావాలా, ఆ ఫైట్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేను చేస్తే చూడాలని ఉంది. బట్ అవి లెజెండ్ చేస్తే బాగుంటాయి, అట్లనే ఉంటాయి. బట్ అలాంటి రూల్స్. సో మీరు మంచిగా మీ కెరియర్లో ఇంకా హైట్స్ రీచ్ అవ్వాలి. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం, ఇక్కడతో అయిపోలేదు. సో సోషల్ మీడియా అనమాట నెక్స్ట్ రౌండ్. సో కాంట్రవర్సీస్, కామెంట్స్ మీకు తెలిసిందే. ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎనీ వీడియో మీరు తీసుకున్న కింద చాలా కమెంట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు మీరు ఫేస్బుక్ లైవ్లో వచ్చి రిప్లై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా హార్ట్ఫుల్ గా, ఐ మీన్ ఓపెన్ గా, కోపం తెచ్చుకోకుండా సమాధానం చెప్తారు. సో స్టార్ట్ చేసేద్దామా? సో సోషల్ మీడియా పై మీ అభిప్రాయం ఏంటి? సూపర్. సోషల్ మీడియా అంటే ఇంత పర్ఫామ్ చేసినా కోట్లలో తెలిసినలాగా చేస్తుంది సోషల్ మీడియా. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా తెలుస్తుంది. దాంట్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అన్నిట్లో ప్రపంచంలో చీమ ద్వారా ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ప్రతిదీ ఏది కూడా పాజిటివ్ ఉండదు. సో ఇందాక మీరు అన్నట్టు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్నారు. సో అదే విధంగా మరి మిమ్మల్ని కింద బూతులు తిడుతూ కొంతమంది డిఫరెంట్ మెసేజెస్ పెడుతూ ఉంటారు. అలాంటి మెసేజ్ చూసినప్పుడు పర్లేదులే అన్నీ తీసేసుకోవాలి బికాస్ నా కోసమే కదా చెప్పారు అనుకుంటారా? ఒరే నువ్వేంటారా నాకు చెప్పేది అనుకుంటారా? పాపం అనుకుంటా నేను. పాపం పోరగాళ్ళు, పాపం వాళ్ళ ఇంట్లో ఫ్రస్ట్రేషన్లు ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో చూస్తుంటాడు. ఒకటి పెళ్ళం కొట్టిందేమో, ఆ ఫ్రస్ట్రేషన్ పాపం నా మీద తీసుకుంటున్నాడు. పాపం అదంతా. అంటే యూట్యూబ్లో ఏ వీడియో కొట్టండి, షిరిడి సాయిబాబా ఆర్తి అని కొట్టండి, ఇట్లుంటుంది ఒకటి, ఇట్లుంటుంది ఒకటి. దీంట్లో 2 లక్షలు ఉంటే దీంట్లో కనీసం 200 ఉంటుంది. షిరిడి సాయిబాబా ఆర్తి ఏం చేసిందండి? వాళ్ళని డిస్లైక్ కొట్టారు. కింద ఎవడో ఒక 10 మంచి కమెంట్లు ఉంటే ఒక నెగిటివ్ కమెంట్ ఉంటుంది. వీఆర్ లివింగ్ ఇన్ దట్ నెగిటివ్ వరల్డ్. వాడు చూసేటివన్నీ ఐటమ్ సాంగ్లు, వాడు చూసేటివన్నీ GST లాంటి సినిమాలు. ఆడు ఒప్పుకోడు.
ఈడు టీవీలో ఇంత ఎడ్జీ కామెడీ బూత్ కామెడీ లాంటివి చూస్తే ఓ ఇది టీవీ సమాజం ఓ రాయనికి బయలుదేరుతాడు. ఆడు మిస్టేక్ వాడు తప్పని ఒప్పుకోడు, ఎదుటోడు తప్పు వెతుకుతూ ఉంటున్నాడు. వాడికంటే నేను ఎంత 100 times బెటర్. నేను నా జాబ్ చేసుకుని నేను డబ్బు సంపాదిస్తున్నా, నీలాగా వేరేటోడి మీద నేను నెగిటివ్ కామెంట్ పెడతలేను సోషల్ మీడియాలో వచ్చి. పాపమే అనుకోవాలి కదా వాడిని. ఆడంత టైం నా గురించి తీసి పెడుతున్నాడు అంటే వీఆర్ లివింగ్ ఇన్ దట్ నెగిటివ్ వరల్డ్ బికాజ్ నెగిటివిటీ రూల్స్. ఈరోజు అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఒక సెన్సేషన్ అయింది. ఏం మాట్లాడుతున్నారా ట్వీ అనేది వచ్చిన రోజు నుంచి వాట్ ఈజ్ అర్జున్ రెడ్డి అని కొట్టారు. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అయింది. నెగిటివిటీ నుంచే కదా పుట్టింది. గాంధీ గారి సినిమాలు ఎన్ని వచ్చాయి, ఎన్ని పోయాయి, ఎవడు చూస్తున్నాడు? నెగిటివిటీ రూల్స్ టుడే. నెగిటివిటీ రూల్స్. సో నెగిటివ్